ఇప్పుడు మీ మనసు మా మనసు అంటూ వేరుగా లేవు. ఇద్దరి మనసులు ఒకటే కాబట్టి ఇద్దరి ఆలోచనలు ఒకటే. నిజమా రాజావారు? హవేలీకి వెళ్ళిన వెంటనే మీ చిరకాలపు కోరిక తీర్చబోతున్నాం. అందుకు తగిన ఏర్పాట్లు చేసే వచ్చాం. రాణివాసపు నగల్లో మీరెంతో చూడముచ్చటగా అనిపించారు. ఇన్ని రోజులుగా వాటిని మీ నుండి దాచడం తప్పే. హవేలీకి వెళ్ళిన వెంటనే వాటిని మీ సొంతం చేయబోతున్నాం. సంతోషమేనా? ఏ ఆగిపోయారే? హవేలీకి వెళ్ళాక. ఓ, రాణివాసపు నగలు పెట్టుకున్న తర్వాత మరప్పుడు గుచ్చుకోవానే కదా. మ్, ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. ముందు రండి. అక్క పూలు తీసుకోండి అక్క. రాజావారు, పువ్వులు తీసుకుంటాను. ఇవ్వు. అమ్మా, ఇక్కడే ఆగిపోయావేంటి? నువ్వు పక్కనే వస్తున్నావు అనుకుని పిచ్చిదానిలా వెళ్ళిపోతున్నాను. అమ్మా, ఏమైంది? నా భర్త, అమ్మా, నా భర్త. మరి ఆ పక్కనున్నది? మృణాల్ని, నా స్థానంలో ప్రస్తుతం ఆయన భార్య. తాడో పేడో తేల్చేద్దాం, వదిలమ్మా. కళ్ళ ముందు వాళ్ళ ప్రేమను చూస్తూ కూడా ఇంకా వెళ్ళి ఏమని అడుగుతారత్తయ్య? అత్తయ్య, మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోతాం. తప్పు చేసిన వాళ్ళు తెగించి ధైర్యంగా సిగ్గు లేకుండా అలా తిరుగుతూ ఉంటే ఏ తప్పు చేయని నువ్వు మారిపోవడం ఏంటమ్మా? ఆయన నన్ను చూడకూడదు అత్తయ్య. చూడని, చూసి సిగ్గుతో తల వంచుకొని. రాజావారు, ఐస్ క్రీమ్ తినాలనుంది. సరే, మీరు ఇక్కడే కూర్చోండి, ఇప్పుడే తీసుకొస్తాం. మ్. అత్తయ్య ప్లీజ్, ఈ గుండె మంట భరించలేను, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ఎందుకమ్మా అంత భయం? నా మాట విను, నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి అతనితో మాట్లాడొస్తాను. నిన్నేం చేయాలనుకున్నాడో నిలదీస్తాను. నేను బ్రతుకున్న సంగతి ఆయనకు తెలియడం కూడా నాకు ఇష్టం లేదు. అమ్మా, ఆయన నాకేమీ కారు, నేను ఆయనకేమీ కాను. పదండి, వెళ్ళిపోదాం. అమ్మా, ధర్మం బాబయ్య. భార్యాబిడ్డలతో చల్లగా ఉండయ్యా.
రాజేశ్వరి ఆగండి రాజావారు రాజేశ్వరి రాజావారు ఆగండి. ఎక్కడికి రాజావారు? రాజేశ్వరి రాజేశ్వరి దేవి గారు రాజేశ్వరి రాజేశ్వరి రాజావారు 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 రాజేశ్వరి రాజావారు పొరపాటున కూడా తనతో ప్రేమ పెళ్లి అని మాట్లాడితే నా మీద ఒట్టే. నువ్వు రేఖని పెళ్లి చేసుకోవాలి, చేసుకుంటున్నావు. ఐఎమ్ సారీ అమ్మా, నువ్వు లేకుండా నేను ఉండలేను. నీ కోడల్ని మర్చిపోలేను, ఇద్దరిని కాదనుకోలేను, ఎవరిని వదులుకోలేను. నాకిద్దరూ కావాలి. ఎస్, అందుకే నువ్వు ఎంతగా బెదిరించినా నా మనసు మాట వెళ్ళలేదమ్మా. ఆవిడ మర్చిపోలేకపోతున్నాను, తలుచుకోకుండా ఉండలేకపోతున్నాను. నీ మాట జవదాటను. క్షమించమ్మా, నన్ను క్షమించు. డాక్టర్ బాబు ఏంటిది? రేయ్ వెళ్ళు, వెళ్ళమన్నానా? ఏంటత్తయ్యా, ఇంకా నిద్రపోలేదా? నువ్వెక్కడున్నావో కనపడక టెన్షన్ పడ్డారా? ఏదైనా అగత్యం చేసుకుంటానేమోనని భయపడ్డారా? అంత పిరికిదాన్ని కాదు. అయినా ఇప్పుడు ఆయనకి నాకు సంబంధం ఏముంది? రాజా రుద్రభూపతి భార్యగా నేనెప్పుడో చనిపోయాను.
ఇప్పుడు బతికుంది మంగమ్మ గారి కోడలిగా, ఆమె మనవరాలికి తల్లిగా. ఆ బాధ్యతల నుండి నేను పారిపోనత్తయ్యా. మీకు చెప్పకుండా ఏమీ చెయ్యను. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. నిశ్చితంగా పడుకోండి. దేవుడు నీకిచ్చిన శాపం నాకు వరంగా మారింది. అందుకు నేను బాధపడనా, దుఃఖపడనా? నేను బాధల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నాను. మీరు సంతోషాన్ని వదులుకుని బాధపడకండి. ఏనాటి రుణబంధమో ఆ దేవుడు మనల్ని కలిపాడు. అమ్మా, పైకి నువ్వెంత ధైర్యాన్ని ప్రదర్శించినా నీ గుండెలోని బాధ నిన్ను కుదురుగా ఉండనివ్వదు. నీ భర్త నిన్నెందుకు మోసం చేశాడు అని ఆలోచిస్తున్నావు కదూ? మోసపోవటం ఆడదానికి శాపం, మోసం చేయడం మగవాడి హక్కు. ఏమనుకోకపోతే నేనొక మాట అడగనా? అడగండి అత్తయ్యా. నువ్వు అనుమతిస్తే వెళ్ళి నీ భర్తను కలుసుకుంటాను. దేవతలాంటి భార్యను ఎందుకింత అన్యాయం చేస్తున్నావు, ఎందుకింత బాధ పెడుతున్నావని అడుగుతాను. ఆయన దృష్టిలో నేనెప్పుడో చనిపోయాను. ఇప్పుడు మీరు ఆయన చెప్పే సమాధానం వింటే నిజంగానే నేను చనిపోవాల్సి వస్తుందేమో. అమ్మా, తట్టుకునే శక్తి నాకు లేదు. తెలియని అపార్థం మిమ్మల్ని దూరం చేసిందేమోనని నా అనుమానం. వెళ్ళి మాట్లాడితే మళ్ళీ మీరు కలుస్తారని నా ఆశ. నిజమే, బ్రతకడానికి మనిషికి ఏదో ఒక ఆశ ఉండాలి. కానీ అత్యాశ ఉండకూడదత్తయ్యా. ఆయన పశ్చాత్తాపడినట్లు నటించినా నేను తిరిగి వెళ్ళడానికి హవేలీలో నా స్థానం ఖాళీగా లేదు. రాణిగా బ్రతికిన చోట మరొకరితో ఆ హోదాను పంచుకోనూ లేను. అవమానాలకు గురవుతూ మరొకరి దయాదాక్షిణ్యాల మీద హవేలీలో ఉండలేను. అది జరిగే పని కాదు. అయినా నేనిక్కడ హాయిగా ఉన్నాను. సంతోషంగా ఉన్నాను. నన్ను పంపించేయాలని ఎందుకు అనుకుంటున్నారు అత్తయ్య? ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు రానివ్వకండి ప్లీజ్. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా టెంపరేచర్ అలాగే ఉంది. లాభం లేదమ్మా, ఒకసారి డాక్టర్ గారిని పిలుద్దాం. రాజేశ్వరీదేవి, రాజేశ్వరీదేవి, మంగరాజు గారు, రాజేశ్వరీదేవి గారు బతికే ఉన్నారు. మా రాజేశ్వరీదేవి గారు బతికే ఉన్నారు. రాజావారు, అసలే మీ కొంట్లో బాలేదు. మీరు విశ్రాంతి తీసుకోండి. అది కాదు మృణాలిదేవి, రాజేశ్వరీదేవి గారు కనిపించిన విషయం అసలు మంగరాజు గారికి చెప్పనే లేదు. ఏమిటి రాజావారు మీరనేది? రాజేశ్వరీదేవి గారు బ్రతుకుండటం ఏంటి, కనపడటం ఏంటి? నిజం మంగరాజు గారు, మా కళ్ళరా మేము చూసాం. అదే, ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు? సరిపోయింది ఆయన చెప్పడము మీరు వినడము. రాజావారిని కాస్త రెస్ట్ తీసుకొనివ్వండి. అంటే రాజావారు చెప్పేది నిజం, నమ్మండి. ఎలా నమ్ముతారు మంగరాజు గారు? ఆవిడ బ్రతికుంటే రాజావారిని వదిలి హవేలీకి దూరంగా ఎక్కడో ఎందుకుంటారు? ఆహా, అది కాదమ్మా, రాజావారు ఆయనంటే రాజేశ్వరీదేవి గారి భ్రమలో ఉన్నారు కాబట్టి ఎవరినో చూసి
రాజేశ్వరీదేవి గారు అనుకున్నారంటే అర్థం ఉంది. మీకు ఆ మాత్రం ఆలోచన లేదా? ఆ, అవును నిజమే. రాజేశ్వరీదేవి గారు బ్రతుకుంటే ఇక్కడికి రాకుండా ఎందుకుంటారు? అరే మా కళ్ళతో మేము స్వయంగా చూసామంటే నమ్మరే. మా వైపే కోపంగా చూస్తూ గబగబా వెళ్ళిపోయారు. ఆ కోపం ఎందుకట? ఏమో మాకేం తెలుసు. పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. రాజావారు, మీరు విశ్రాంతి తీసుకోండి. విశ్రాంత? మా రాజేశ్వరీదేవి గారు ఎక్కడున్నారో తెలుసుకునే వరకు మాకు విశ్రాంతే ఉండదు. వెంటనే పేపర్లో ప్రకటన వేయించండి, రెడీ చేయండి. ఏమని రాజావారు? రాజేశ్వరీదేవి ఆచూకీ తెలిపిన వాళ్ళకి తగిన బహుమతి ఇవ్వబడుతుంది అని. ప్రకటనలో ఏమని రాస్తారు? ఆమె తప్పిపోయింది అంటారా? పారిపోయింది అంటారా? మతిస్థిమ్మితం లేక వెళ్ళిపోయింది అంటారా? లేక చచ్చి మళ్ళీ బ్రతికొచ్చింది అనంటారా? మృణాలినీదేవి, ప్రకటన చూస్తే నలుగురు నవ్వుతారు. నవ్వుకోనివ్వండి, మేం పట్టించుకో. రాజేశ్వరీదేవి ఆచూకీ తెలియడమే మాకు ముఖ్యం. ఏమంటారు మంగరాజు గారు? ఆ, అవునవును. ఏం మాట్లాడుతున్నారు? ఇదంతా మీ భ్రమ, కళ. చనిపోయిన మనిషి కనిపించడమేంటి? మీ పిచ్చి కాకపోతే. ఏంటలా చూస్తున్నారు? ఇవన్నీ ఒకప్పుడు మీరు నాతో అన్న మాటలే. ఎప్పుడన్నారో గుర్తొచ్చిందా? చనిపోయిన రాజేష్ నాకు కనిపిస్తున్నాడు అన్నప్పుడు. చనిపోయిన మనిషిపై మన మనసులో దాగి ఉన్న అభిమానం వల్ల ఇలాంటి భ్రమలు కలుగుతాయి అన్నారు. వాటిని పట్టించుకోకూడదు అన్నారు. మర్చిపోవాలి అన్నారు. అన్నారు కదా మంగరాజు గారు? ఆయనన్న మాటలు ఆయనే మర్చిపోతున్నారు. మీరు గుర్తు చేయండి. అది వేరు, ఇది వేరు. రెండింటికి పోలికేంటి? పోలిక లేకపోవడమేంటి రాజావారు? రాజేశ్వరీదేవి గారు చనిపోయారు. రాజేష్ కూడా చనిపోయాడు. టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేయకండి. మీకు మా మీద నమ్మకం లేదా? అబద్ధం ఎందుకు చెప్తాం? చనిపోయిన రాజేశ్వరీదేవి బ్రతికుందని మొండిగా ఎందుకు వాదిస్తాం? ఎందుకు వాదిస్తున్నారో మీకే తెలియాలి. మంగరాజు గారు, నాకు తాయెత్తు కట్టిన పకీర్ దగ్గరికెళ్ళి రాజావారికి కూడా తాయెత్తు తీసుకురండి. అది కట్టుకుంటే అయినా ప్రశాంతంగా ఉంటారు. అలాగేనమ్మా. మంగరాజు గారు, మా మాట వినరేంటి? మీకేమైనా పిచ్చా? మీ చేతులతో చితిపెట్టిన మనిషి బ్రతికుంది అంటూ గొడవ చేస్తూ ఆయనకి పిచ్చంటారేంటి? పాపం పెద్దాయన బాధపడరా? మంగరాజు గారు, ఏమీ అనుకోకండి. రాజావారు ఏదో అయోమయంలో అలా మాట్లాడుతున్నారు. ఆయన తరఫున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. విల్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్? మీరు మమ్మల్ని పిచ్చివాణ్ణి చేసి మాట్లాడుతున్నారు. మా రాజేశ్వరీదేవిని కనపడనివ్వండి. అప్పుడు గాని మీ అందరి నోళ్ళు మూతపడవు. ఎక్కడున్నా సరే ఆవిణ్ణి మేమే వెతికి పట్టుకుంటాం. మీ ఎవ్వరి సహాయం అక్కర్లేదు, అవసరం లేదు. హా. అమ్మా రేఖ, ఏందమ్మా ఇది? ఈ తలుపులు వేసుకోవటం అయింది. బయటికి రామ్మా. రానుగాక రాను. నిన్నెవరేమన్నారమ్మా? ఎవరి మీదమ్మా నీ కోపము? నా మీద నాకే కోపం, నా మీద నాకే అసహ్యం. అసలు చచ్చిపోవాలనుంది. అడ్డుపడకండి, నన్ను చావనివ్వండి. అమ్మా అవే మాటలమ్మా. నువ్వు చస్తే ఈ నాన్న మాత్రం బతుకుంటాడమ్మా? నేను బతికేదే నీకోసం అమ్మా, నీ సంతోషం కోసము. నా బంగారు తల్లివి కదూ, ముందు తలుపులు తీయమ్మా. తీయనని చెప్పానా?
ఎన్నిసార్లు అడుగుతారు? అమ్మా ఆ, ఆ మనోహర్ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానంటే గాని నేను తలుపులు తీయను. అప్పటి వరకు తిండి నీళ్లు ఏమి తీసుకోను. తిండి మానేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అమ్మా? అతని మీద కోపం తిండి మీద చూపిస్తే అట్టా తల్లి? ఆరోగ్యం పాడవద్దు. బయటకు వస్తే ఏం చేయాలో తీరిగ్గా ఆలోచిద్దాము. ఆలోచించే ఓపిక నాకు లేదు. ఏం చేయాలో ఏం చేస్తారో మీరే నిర్ణయించుకోండి, మీరే ఆలోచించుకోండి. నాకు కావాల్సిందల్లా మనోహర్తో పెళ్లి, అంతే. ఆ పెళ్లి నేను కాదంటే నా మీద కోపం చూపించు. అతను ఎవరో కాదంటే నేనేం చేయని చెప్పు. తండ్రిగా మీ బాధ్యత తింటేనా? కూతురు చచ్చిపోయినా పర్వాలేదా? అమ్మా రేఖ, వద్దమ్మా, అట్ట అనబాకు. తప్పమ్మా. ఆ మనోహరు నీకంటే మొండేళ్లాగా ఉన్నాడు. సావరన్న సత్తాను కానీ విధవరాలైన ఆ మంగమ్మ కోడలను తప్ప వేరే ఎవరిని పెళ్ళాడే ప్రసక్తే లేదని డంకా బజాయించి మరి చెప్పాడు కదమ్మా. నువ్వు విన్నావు కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. మనోహర్ని తప్ప వేరెవ్వరిని పెళ్లి చేసుకోను. ఏం చేస్తారో మీ ఇష్టం. మనోహర్తో నా పెళ్లి చేస్తారో లేక నా చావే చూస్తారో. అమ్మా రేఖ, అట్ట అనబాకమ్మా. నేను తట్టుకోలేనమ్మా. నీకోసం శత్రుత్వం కూడా మర్చిపోయి మంగమ్మ పెంపుడు కొడుకుని అల్లుడుగా చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. అక్కడికే పౌరుషంగా బతికే మీ నాయన సగం చచ్చిపోయినాడు. ఇంకా ఏం చేయమంటావు చెప్పు. ఆ మనోహర్ మన ఇంటి మీద పడి నిన్ను నన్ను అనరాని మాటలన్నా అభిమానం చంపుకుని తలంచుకున్నాను. నీకోసమేనమ్మా. ఇంకా ఏం చేయమంటావు చెప్పు. సగం సచ్చి బతుకుతున్న మీ నాయన నీకోసం ఏమైనా చేస్తాడమ్మా. మిగతా సగం సావడానికైనా సిద్ధంగా ఉన్నాడు. చెప్పమ్మా, ఇంకా ఏం చేయమంటావు చెప్పు. హాయిగా ఫోన్ చేసి నిద్రపోండి. ఇంకేమీ ఆలోచించకండి. వెళ్ళండి. ప్రేమించిన పాపానికి నన్ను ఫలితం అనుభవించనివ్వండి. నా జాతికారితనం వల్లే కదా. అవమానాలు భరించనివ్వండి. నా చావు నన్ను చావనివ్వండి. జాలి పడక్కర్లేదు, కన్నీరు కార్చక్కర్లేదు, బాధపడక్కర్లేదు. అంతా అయిపోయాక ఒక్క ఏడు పేడ్చి ఊరుకోండి. చాలు, వెళ్ళండి. వెళ్ళండి. అమ్మా తల్లి, ఏంది నా బతికిట్టకైపోయినది. కొడుకులా అట్టా పోయినారు. కూతురు పెళ్ళన్నా ఘనంగా చేద్దామనుకుంటే అదేమో మంగమ్మ మారు కొడుకునే పెళ్ళాడతానంటుంది. ఆడ మాటెనడు. రుద్రయ్యతో ఏమన్నావు? ప్లీజ్ పేషెంట్స్ని చూసి రుద్రయ్యతో ఏమన్నావు? మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను